21వ వచనం మనం చదువుకుందాం. ఆయనతో సావాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగునని నీకు మేలు కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ లేఖనాల బట్టి ఒక ఇద్దరు వ్యక్తులను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. లేఖనాల్లో సెలవిస్తున్న మాటలు బట్టి లోకంలో మనుషుల యొక్క జీవితాలు ఎలాంటి సహవాసం చేత నింపబడుతున్న పరిస్థితిలో ఆ యొక్క ఇప్పుడు చదువుతున్న మాటలు బట్టి ఒక యొక్క సహవాసము 6 నెలలు చేశాక వాడి యొక్క నడకను వీళ్ళు నేర్చుకుంటాడంటుంది. అయితే ఈ దినమున మాట్లాడాలని ఆశపడుతున్న ఏమంటే మాట అంటే, ఒక నిజమైన స్నేహం ఎలాంటి స్నేహం అంటే, ఇది ప్రాణాన్ని కూడా త్యాగం చేసే స్నేహం. లోకంలో మనుషులు అంటూ ఉంటారు, నువ్వు నా ప్రాణం, నువ్వు నా సర్వము. ఇవన్నీ చూస్తున్న పరిస్థితుల్లో ఏదైనా అపాయకరమైన పరిస్థితి వస్తే అందరూ దూరం అయిపోతారు. ఎక్కువ శాతం స్నేహితులు తనతో పాటు ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాన్ని బట్టి మీతో చెప్పాలని ఆశపడుతున్న మాట ఏమిటంటే, స్నేహం ఎవరితో మన స్నేహం? ఆ తండ్రి అయిన కుమారుడైన యేసుక్రీస్తుతో మన స్నేహం ఉండాలి. ఆయనతో మన జీవితాలు సహవాసం ఉండాలి. ఈ లేఖనాలు చదువుతున్న మాటను బట్టి ఈ యొక్క యోబు గ్రంథంలో రాసిన మాట, ఆయనతో నీవు సహవాసం చేస్తే నీకు సమాధానం, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీకు నెమ్మది, అలాగే నీకు జీవితంలో మేలు కలుగుతుంది అంటున్నాడు. అయితే ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి యోనాతాను, ఒక వ్యక్తి దావీదు గారు. దావీదు గారిని ఎంతగానో ప్రేమించాడు యొక్క యోనాతాను. వీరి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క ఆత్మీయత అనుబంధం ఎలాంటిదంటే, నీ ప్రాణం వంటి ప్రాణం నా ప్రాణం అంటాడు. వారి యొక్క అనుభవం ఏమిటంటే, వారి యొక్క స్థితులను బట్టి వారు ఎంతగా ప్రేమించబడ్డారంటే, ఆ యొక్క వ్యక్తి ఎంతగా ప్రేమించాడంటే దావీదుని, ఆ దావీదుని ఎంతగా ప్రేమించాడంటే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ మాత్రమో ఆయన యొక్క సహవాసాన్ని విడిచిపెట్టకుండా నడిపించబడుతున్న వ్యక్తి యోనాతాను. ఈ యొక్క యోనాతాను యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఈ వ్యక్తి నడిపించబడిన నడకను బట్టి ఒక దినాన ఆయనతో సహవాసం చేసిన స్థితిని బట్టి తన కుటుంబంలో ఒకరిని కాపాడబడడానికి కారణమైంది. ఆమేన్. హల్లెలూయా. అంటున్న మాట ఏమిటంటే, ఆయనతో నీవు సహవాసం చేస్తే నీకు సమాధానం, ఆయనతో నీవు సహవాసం చేస్తే నీకు మేలు. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే, ఆత్మీయ అనుభవంలో మన జీవితాలు ఏం చేయబడాలంటే, ఎవరితో మన సహవాసం అంటే దేవుడితో మన సహవాసం ఉండాలి. ఒక ఆత్మీయ సందమైన మన జీవితంలో ఆత్మీయతగా మన జీవితాలు ఆయనతో అంటుకట్టబడిన వారిగా మార్చబడాలి. అలాగా అంటుకట్టబడితేనే మన జీవితాలలో మేలుకరమైన స్థితి, సమాధానకరమైన స్థితి అనుగ్రహించబడుతుంది.
యెహోషువ 15వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు మాట. ఏమంటున్నాడంటే ఇక్కడ ఆయనతో అంటుకట్టబడి ఉంటేనే అది ఫలిస్తుంది, అంటుకట్టకపోతే అది ఫలించలేని స్థితి. అంటే ఈ ఫలించే అనుభవం కారణం ఏమిటంటే అది ఆ యొక్క దానిలో అంటుకట్టబడి ఉన్నది కనుకనే అది ఫలించడానికి కారణమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మన జీవితాలు ఏం చేయబడాలి అంటే మన యొక్క స్థితిని బట్టి దేవునితో సహవాసం కలిగిన వారిగా మార్చబడాలి. ఈ యొక్క యోనాతాను గారి యొక్క జీవితం ఎలాంటి స్థితిలో ఉన్నదో అదే స్థితిలో మన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎంతగా ప్రేమించారంటే ఇప్పుడు యోనాతాను గారిని ఎంతగా తన జీవితంలో తండ్రి వలన వచ్చే అపాయం వలన తన ప్రాణాన్ని కూడా ద్వేషించి ఆ దావీదు కొరకు తన జీవితాన్ని అప్పగించిన స్థితి కనబడుతుంది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం తన ప్రాణాన్ని పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం చనిపోయిన స్థితి ఎందుకు అంటే మన జీవితాలలో పాపం నుంచి విముక్తి కలగడానికి. ఆయన ఎందుకు ఇంతగా త్యాగం చేసిన స్థితి కనబడుతుంది అంటే మన జీవితాలలో ఆయన మనల్ని పిలుస్తున్న పిలుపు ఏమిటంటే స్నేహితుడు. అక్కడే 9వ వచనాలు మనం చదువుకుందాం. 9వ వచనం కాడ యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాం. తండ్రి ఎలాగూ ప్రేమించానో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించాను, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. నేను నా తండ్రి యొక్క ఆజ్ఞలను కైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా యొక్క ఆజ్ఞలను గైకొని నేలా నిలిచి ఉంటుంది అంటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఎలా ప్రేమించాడో ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే స్థితిలో మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడి ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి ఆజ్ఞలు పొందుకొని తన జీవితంలో నడిపించబడ్డాడో ఇప్పుడు కూడా మనల్ని ఏం చేయమంటున్నాడంటే ఆజ్ఞలను అనుసరించి నడిపించబడమంటున్నాడు. అంటే మన జీవితాలలో ఏం చేయబడాలంటే వాక్యము మన యొక్క హృదయాలలో నింపబడి ఉండాలి. ఈ వాక్యానుసారమైన జీవితం చేత మనం నడిపించబడితే ఆయనతో సహవాసం చేత మనం నింపబడిన వారిగా మార్చబడతాం. ఇక్కడ ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఏమంటారంటే మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆయనతో ఆయన యందు మన జీవితాలను నిలిచిన వారిగా, ఆయనతో అంటుకట్టబడిన వారిగా, ఆయన మాట చేత మనం నడిపించబడిన వారిగా మార్చబడాలి. ఒక స్నేహితుడు ఎంతగా తన జీవితంలో నడిపించబడుతున్న స్థితిని బట్టి ఒక వ్యక్తి ఆ వ్యక్తిని వెంబడిస్తున్నప్పుడు అతను ఏ చెప్పే మాటకు తన జీవితంలో అంగీకరిస్తూ దాన్ని ఏకీపిస్తాడు. అది మంచిదే కానీ చెడ్డదే కానీ. కానీ ఇక్కడ దేవుడు మన వరకు మన యొక్క స్థితిని బట్టి మనల్ని ప్రత్యేకంగా స్నేహితులను పిలుస్తూ ఇప్పుడు ఏం చేయబడాలంటే ఆయన ఏ విధంగా ఆజ్ఞలను అనుసరించి నడిపించబడ్డాడో, ఎలాగా మొదట ఆయన ప్రేమించబడి మనల్ని ప్రేమించాడో అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి తన జీవితంలో తన యొక్క ప్రాణాన్ని ఇచ్చి ఇప్పుడు ఆయనతో మనల్ని నడిపించబడాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన చూపించిన త్యాగం, ఆయన చూపించిన ఒక మార్గం ఇదంతా ఎందుకు అంటే ఇప్పుడు ఒకరు అనుసరించిన ప్రకారము
ఏ విధంగా ఒక వ్యక్తి నడిపించబడతాడో కనపడుతున్న స్థితికి ఉంది కదా. అందుకే ఇప్పుడు మనల్ని ప్రేమిస్తున్న ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ఇప్పుడు చెబుతున్న మాట ఏమిటంటే ప్రత్యేకమైన మాట. నేను నడిపించబడ్డాను కదా, నీవు నన్ను చూసి నడిపించబడు. ఇప్పుడైతే మన సావాసం ఎలాంటి సావాసం కలిగి ఉన్నాం? లోకంతో స్నేహం చేస్తున్నావా? లోకంతో సావాసం చేస్తున్న పరిస్థితి అది జీవితం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. లోక స్నేహం దేవునికి వైరమని ఎరుగురా. కాబట్టి ఎవడు లోకముతో స్నేహం చేయాలనుకుంటున్నాడో వాడు దేవునికి శత్రువుగా మార్చబడుతున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి అంటే, ఈ లోకమంతా దేవునికి వ్యతిరేకమైన స్థితిలో నడిపించబడుతున్న పరిస్థితి. సృష్టించిన సృష్టిలో ప్రత్యేకమైన స్థితిలో వారిని సృష్టించాడు. ఎలా సృష్టించాడు? చూడడానికి ఏమో తన మహిమ చేత తన యొక్క పోలిక చొప్పున నరును చేశానంటున్నాడు. మరి చేసిన నరుని యొక్క జీవితం ఎలాంటి మార్చబడింది అంటే, లోకమైన పరమైన మాటలు విని లోకపరమైన ఆశల చేత నింపబడి, లోకసారంగా తన జీవితంలో ఆశ చేత నింపబడి దానిని ఆస్వాదించి తన జీవితం ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు లోక సమాధుల వలె దిగాంబరులుగా మార్చబడిన పరిస్థితి. ఎలా ఉన్నారు? వారికి ఎలాంటి పాపం తెలియలేదంట. అసలు వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అంతకు ముందున్న స్థితి వారికి ఎలాంటిది చెడ్డ అనేది వారికి తెలియకుండా నడిపించబడుతున్న స్థితి. ఎప్పుడైతే ఈ పళ్ళు తిన్నారు, అక్కడ ప్రత్యేకంగా ఏం తెలుసుకున్నామంటే, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే సాటైన సహకారి. ఇప్పుడు ఎవరితో సావాసం చేయాలి? ఆయన ఆదాముతో ఉండవలసిన వ్యక్తి. ఇప్పుడు ఎదుగుతున్న పరిస్థితి ఎలాంటిది? ఇప్పుడు ఆయన పోలికగా చొప్పున ఆత్మానుసారంగా వారి జీవితాన్ని కట్టిన దేవుడు, ఆ కట్టిన స్థితిని బట్టి ఆత్మానుసారంగా వారి యొక్క జీవితాలు నడిపించబడవలసిన స్థితిలో ఉండవలసిన వారు ఇప్పుడు లోకపరమైన మాటను విని వారితో సావాసం చేత నింపబడిన పరిస్థితి కనబడుతుంది కదా. ఆ లోకపరమైన మాటలు విని అలా జ్ఞాపకం చేసుకుంటే మీరు చావనే సాగు, మీరు దేవతల వల్ల మార్చబడతారు, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పిన మాటకి ఏం చెప్పబడ్డారంటే లొంగిపోయిన పరిస్థితి. మనిషి జీవితం కూడా ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉన్నదంటే, లోకములో మనుషుల యొక్క స్థితిని బట్టి ఏ మాటకి వారి జీవితాలు అప్పగించబడి లొంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దేవుని పోలికగా పుట్టానే, దేవుని యొక్క స్వరూపాన్ని పొందుకున్నానే, దేవుని యొక్క రక్షణ పొందుకున్నానే, దేవుని ఎదుట నా జీవితాన్ని నేను పరిశుద్ధపరచుకున్నానే అనే విషయాన్ని మర్చిపోతున్న స్థితి. ఎంతగా వారి జీవితాలు నడిపించబడుతున్న స్థితి అంటే, అసలు జ్ఞాపకం చేసుకుంటే ప్రతి దినాన చల్లబొట్టొచ్చి ప్రతి దినాన మాట్లాడుతున్నాడు కదా. మరి ఇప్పుడు ఏం చేయబడాలి? ఆయన క్రియలను నేర్చుకోవాలి. ఆయన చిత్తానుసారంగా ఎలాంటి జీవితం కలిగి ఉంటే ఆ యొక్క స్థితిని బట్టి వారికి మేలుకరమైన స్థితిలో నడిపించబడుతున్న స్థితి కదా. మరి ఎందుకని ఇప్పుడు అసమాధానకరమైన స్థితిలోకి వచ్చి, ఇప్పుడు శాపగ్రస్తమైన పరిస్థితికి వచ్చి, ఇప్పుడు ఆ ప్రదేశం నుంచి వెలివేయబడిన పరిస్థితి వచ్చింది అంటే, లోకపరమైన మాట, లోకపరమైన స్నేహం, లోకపరమైన ఆలోచన, లోకపరమైన తమ జీవితాల్లో వాటికి అప్పగించుకున్న పరిస్థితి కనుకనే జీవితాలు వెలివేయబడిన పరిస్థితి.
దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. మరి ప్రత్యేకంగా ఏర్పరచుకుని నీ స్థితిని బట్టి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక ఏ విధమైన స్థితిలో అంటే లోకంలో ఎవరిని ఎన్నుకోలేని స్థితిలో నిన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఎన్నుకున్నాడు కదా. మరి ఎన్నుకున్న స్థితిని బట్టి, ఆ చీకటిలో నుంచి నిన్ను పిలుచుకున్న స్థితిని బట్టి ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన నీ జీవితం ఏం చేయబడాలంటే ప్రకాశించబడాలి, కానీ నీ వారిపోయే దీపంగా మార్చబడకూడదు. ఇక్కడ అంటున్న మాట అదే కదా, సావాసము చేస్తే సమాధానం లేదు. కావాల్సింది అదే కదా, లోకంలో సమాధానం కావాలంటే ఆశీర్వాదం. ఇవన్నీ ఉంటేనే కదా మంచిది. వారి జీవితాలలో ఒక స్థితిలో ఉండవలసిన వారిగా మార్చబడతారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యోనాతాను గారి జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, ఒకటి వారితో తన ప్రాణముతో ఆత్మ సంబంధంగా అనుసంధానంగా చేయబడిన స్థితి ఒకటి. రెండు, అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే త్యాగపూరితమైన స్థితిలో తన జీవితంలో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. లాంటి నిబంధన అంటే ఏదైనా నీకు అపాయం వస్తే ముందు నన్ను దాటిపోవాలి అనే స్థితికి వచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాడు యోనాతాను గారు. ఆ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రాణాన్ని తెగించిన స్థితి. ఎంతగా ప్రాణాన్ని తెగించాలంటే ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే యోనాతాను గారు ఆ సౌలు గారు చేసే ప్రతి ఒక్క ప్రయోగములన్నిటికీ అడ్డంగా నిలబడుతున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా లోకంలో మనుషుల జీవితాలలో ఏ స్థితిలోనికి మనల్ని మరణాపాయాలకు తీసుకురావాలని ఆలోచన చేత బాణాలు వేస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చి మన కొరకు తన జీవితంలో నిలబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మధ్యవర్తిగా నిలబడ్డాడు కనుకనే మన జీవితాలలో ఏ అపాయానికి చోటు, ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు కనుకనే మన జీవితాలలో ఇప్పుడు సజీవులుగా మార్చబడి మనం ఒక కృతజ్ఞత పూర్వకమైన స్థితిలో ఉన్నాం. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు కనుకనే ఏ అపాయము రాకుండా మనల్ని సురక్షితమైన స్థితిలో ఉంచుతూ ఉన్నాడు. మనకి వేస్తున్న ప్రతి బాణము అడ్డుగా ఏ విధంగా ఒక సౌలు గారు అడ్డు వస్తూ ఆ యొక్క సౌలు గారికి యోనాతాను గారు ఎలా అడ్డు వస్తున్నాడు, అదే విధంగా ప్రియమైన యేసుక్రీస్తు మన కొరకు ఆ యొక్క జీవితంలో మనతో సావాసం చేత నింపబడిన స్థితిలో మనము ఆయనకి స్నేహితులుగా ఉన్నదాన్ని బట్టి మన కొరకు ఆయన మధ్యవర్తిగా నిలబడి ఆయన ప్రాణాన్ని కూడా తెగించి ఆ ప్రాణాన్ని కూడా ద్వేషించి మన కొరకు నిలబడుతున్నాడు. హల్లెలూయా. షాలు చూద్దాం. హల్లెలూయా. తెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎదురాస్తున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అయితే ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి ఆత్మ సంబంధంగా అనుసంధానం చేయబడిన స్థితి. అక్కడ అంటాడు అంటే ఆయన ప్రాణంతో నా ప్రాణం పెనవేసుకున్నది. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తుతో మనం పెనవేసబడిన సంబంధంగా మనం మార్చబడాలి. రెండు, మన జీవితాలలో ఏం చేయబడాలంటే త్యాగపూరితమైన స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం రక్తం కాచాడు. ఆయన చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకుండా ఆయన యందు మనం నిలిచిన వారిగా మార్చబడాలి. మూడు, ఆయన మధ్యవర్తిగా మన కొరకు నిలబడి ఉన్నాడు కనుక ఆయన మధ్యవర్తిగా మన జీవితాల్లో నిలబడిన స్థితిని బట్టి ఆయన్ని ఎంత మాత్రం మనం విడిచిపెట్టేవారిగా ఉండకుండా ఉండాలి. నాలుగు, ధైర్యపరుస్తున్నాడంట స్నేహితుడు యోనాతాను గారు దావీదుని. ఏం పర్లేదు, నువ్వు బాధపడొద్దు అని ఆ యొక్క వ్యక్తిని ధైర్యపరిచిన వ్యక్తిగా కనబడతాడు ఈ యొక్క యోనాతాను గారు దావీదుని.
పరిస్థితి చూస్తే అరణ్యంలో పరిగెత్తే పరిస్థితి, ఇంటికాడ పరిగెత్తే పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుతున్న పరిస్థితి కనబడుతున్నా, కానీ ఈ యొక్క యోనాతాను గారు నువ్వే బాధతో ధైర్యపరుస్తున్నాడు. బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు, బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ధైర్యపరుస్తున్న స్థితి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన జీవితాలలో ప్రతిదినము మనతో ధైర్యపరిచే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో కృంగిపోతున్న స్థితిని బట్టి, నీకేదో శ్రమ వచ్చిన పరిస్థితిని బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న స్థితి ఎలాంటిదంటే, ఆయన నీకు తోడుగా ఉండి ప్రతి విషయాల్లో నీ స్థితిని బట్టి మార్చగలిగిన దేవుడు. ఎలా మాట్లాడాలో, ఏ సందర్భాన్ని బట్టి ఏ విధంగా మాట్లాడాలో అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనం ఏం చేయబడాలంటే దీనికి అంటుకట్టబడిన వారిగా మార్చబడ్డాలి. అంటే ఈ వాక్యమై ఉన్న దేవుడితో మనం అంటుకట్టబడి ఉంటే మనకి సమాధానము, మన జీవితాలలో మేలుకరమైన స్థితిలోనికి వస్తాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఒక మాట మీకు గుర్తు చేస్తున్నా, ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క లేఖనాలు చదువుతున్న మాటలో అపోస్తలుల గారు అంటున్నాడు ఒక మాట, లాగు సెలవిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాట ఏమంటున్నాడంటే, మీరు విడవద్దు, యెరూషలేమును విడిచిపెట్టవద్దు. అంటే యెరూషలేము అనగా ఏమిటంటే దేవుని సన్నిధి. ఈ సన్నిధిని విడిచిపెట్టకుండా ఆ సన్నిధిలో నిలబడితే, ఆయన సన్నిధిలో నిలబడగలిగిన నీ జీవితం నడిపించబడితే నీకు కావలసిన సమాధానం, నీకు కావలసిన మేలు, నీకు కావలసిన దీవెనలు, నీకు కావలసిన ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఇప్పుడు ఏం చేయబడుతుంది? అక్కడ మాట జ్ఞాపకం చేసుకుంటే అంటాడు లేఖనాలు చెబుతున్న మాట, వాగ్దానం కొరకు కనిపెట్టు. ఆమేన్. ఏం చేసిన వాగ్దానం? నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. ఇక మీకు వ్యక్తిగత వాగ్దానాలు మీకు తెలుస్తుంది. ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే అత్యధికమైన అభివృద్ధి లోక సంబంధమైన అభివృద్ధి కాదు, ఇది ఆత్మ సంబంధంగా నీతిలో నిలబడే అభివృద్ధి. ఇది యథార్థతలో, పరిశుద్ధతలో మన జీవితాలలో ఈ యొక్క వాక్య రీతిలో మనకి జ్ఞానం పొందుకుంటున్న అభివృద్ధి కావాలి. కానీ ఈ లోకపరమైన అభివృద్ధి అంటాడు, జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే మత్తయి సువార్తలో అంటాడు, అంటే నీతి మంతుల మీద వర్షం కురుస్తుందంట, అనాది మంతుల మీద వర్షం కురుస్తుంది. దాని అర్థం ఏమిటి? మరి మోసే చేసినప్పుడు జ్ఞానం, మోసే చేసిన అద్భుతాలు కూడా అక్కడ వాళ్ళు కూడా చేసేదంట. మరి దానికి ఉద్దేశం ఏంటి? ఇక్కడ నా మాటలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలంటే మనము ఆయనతో సంధి చేయబడిన వారమై, ఆయనతో మన జీవితాలు అనుబంధం కలిగిన వారిగా, ఒక స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, ఇరువక ప్రేమిస్తూ ఉన్న స్నేహితుడిని ఏ విధంగా వెంబడిస్తూ నడిపించబడతాడో అలాంటి స్థితిలో ఆ నిజమైన స్నేహితుడిని మనం వెంబడించే వారిగా మార్చబడాలి. నిజమైన స్నేహితుడు ఇరువుగా ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు గాయపరుస్తూ సరైన మార్గములలో నడిపించడానికి ఆ వ్యక్తిని గాయపరుస్తూ ఉంటాడు. ఈ గాయం ఎందుకు అంటే తనకు ఒక అనుభవాన్ని నేర్పించడానికి. ఈ గాయం ఎందుకు అంటే తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటూ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని ఒక అనుభవాన్ని నేర్పిస్తున్న స్థితి కనపడుతుంది. కానీ లోకంలో అనుకుంటూ ఉంటారు, నేను దేవుడు నమ్ముతున్నాను కదా, మరి ఎందుకు వచ్చింది శాపం, ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ విధంగా గాయపరచమంటారు అంటున్న పరిస్థితులు వచ్చాయి. కానీ
మీ ఆత్మీయ స్థితికి అది ఒక తొలిమెట్టు అని మీకు తెలియాలి. ఆమేన్. హల్లెలూయా. గాయములు మన జీవితాలలో ఏం చేయబడాలంటే ఒక విధేయత నేర్చుకోవాలి. యోబు గ్రంథంలో అంటాడు, శ్రమలలో వారు విధేయులుగా మార్చబడ్డారంట. మరి ఇంతవరకు బాగుంది. మరి ఇంకో స్నేహం ఒకటి ఉంది కదా, మరి ఒక స్నేహం ఏం చేయబడుతుంది, దేవుడికి వైరమైన ఉంటున్నాడు. మరి దీనివల్ల పరిమాణం ఏమిటో ఒకసారి చదువుకుంటాం. కీర్తనలు 106వ అధ్యాయము 35వ వచనం అనుకుంటాం. కీర్తనలు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకుని వారి యొక్క విగ్రహాలకు పూజ చేసింది, అవి వారికి ఉరి ఆయను. ఇంకా చెప్పాలి. మరియు వారు తమ కుమారులను దెయ్యములకు బలి అర్పించి నిర్భరాల రక్తం అనగా తమ యొక్క కుమారుల రక్తము తమ యొక్క కుమార్తెల రక్తము ఒలిగించింది. కానాను దేశపు వారి బొమ్మలను వారు బలిగా అర్పించింది. ఆ రక్తం వలన దేశమంతా అపవిత్రమైపోయిందని. చాలు. ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఎవరితో సావాసం చేసిన పరిస్థితి అంటే అన్యజనులతో సావాసం చేసి ఇప్పుడు ఏమని చేయబడిందంటే వారు చేస్తున్న క్రియలను నేర్చుకున్నారంటే, ఆ క్రియలు నేర్చుకొని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారు ఏ క్రియలు చేస్తున్నారో అదే క్రియల చేత వీరు కూడా నడిపించబడుతున్నారంట. అయితే ఇప్పుడు ఏం చేయబడ్డాయంటే అవి వారికి పూర్తిగా మార్చబడ్డాయి. వారికి ఏ విధమైన స్థితి అంటే అవి వారి జీవితంలో ఒక నాశనకరమైన స్థితిలోనికి తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. వారి కుమార్తెలు వేయాలని బలి అర్పించేది. వారు చేసిన క్రియలను బట్టి, చేసిన గానాలకు దోషాలు బొమ్మలు చేసి దాన్ని పూజించిన దాన్ని బట్టి ఆ దేశం అంతా అపవిత్రంగా మార్చబడింది. అక్కడ ఇప్పుడు మనం జీవితాలలో ఏ సావాసం చేత మనం నడిపించబడతాం? తండ్రితో సావాసం చేస్తే నీకు సమాధానం, తండ్రితో సావాసం చేస్తే నీకు మేలు, తండ్రితో సావాసం చేస్తే ఆ నిత్య పరలోక రాజ్యానికి వారసత్వం పొందుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు త్యాగం చేసిన త్యాగం మనల్ని నిత్యమైన స్నేహితులుగా భావించి, నేను ఎలాగ నడిపించబడ్డానో, తండ్రి యొక్క ఆజ్ఞలను నేను ఏ విధంగా నడిపించబడ్డాను, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో, తండ్రి మిమ్మల్ని ఎలాగ ప్రేమించాడో నేను మిమ్మల్ని అలా ప్రేమిస్తున్నాను, తండ్రి యొక్క ఆజ్ఞలను నేను ఏ విధంగా గైకొన్నాను, మీరు కూడా అలాగే వాటిని గైకొనండి. మరి మనం గైకొంటూ ఆయన సన్నిధిలో మన జీవితాలలో మేలుకరమైన స్థితిలోనికి వచ్చి మన యొక్క కుటుంబాలన్నిటికీ సమాధానం అనుభవించి మన జీవితాల్లో వెంపుగాక. ఈ మాటలు మేలుకలు దీవించి ఫలించుగాక. ఆమేన్.